సడన్‌గా ఈ 'గుడుగుడు గుంజమా' అని జెప్పేసి పాటతో ఒక ఊపు ఊపేశారు. సడన్ ఎంట్రీ. స్టెప్స్ అదిరిపోయినియి. అసలు ఏంది ఈ పాట బ్యాక్ స్టోరీ చెప్పండి. ఎలా స్టార్ట్ అయింది? ఇలా ఒక సాంగ్ చేద్దాం గీత గారిని పెట్టి. కానీ కామెడీ వద్దు. గీత గారిని కామెడీగా చూపిచ్చి వద్దు. హ్మ్. సంథింగ్ మాస్ ఫుల్ హెవీ స్టెప్స్‌తో చూపిద్దాము ఇట్లా ఎళ్ళాం అనుకున్నాము. ఒక 1 వీక్‌లో షూట్ చేసేసాం ఇంకా. హ్మ్. అంత సడన్ సర్ప్రైజ్ అయిపోయింది ఇంక అప్పటికప్పుడు. అనుకుంది ఒక సాంగు. బట్ ఇంకొక సాంగ్ ఇంకా బావుంది, ఇంకా బెటర్‌గా ఉంటది అని చెప్పేసి మేము చందు గారిని కాంటాక్ట్ చేయడం, వాళ్ళు మాకు సాంగ్ ఇవ్వడము. ఓకే. వాళ్ళు అనిత గారు వాళ్ళు గూడా, లేదు మేడం మేమైతే ఎక్కడ కాంప్రమైజ్ కాము. మీరు గూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నేను చెప్పా, నేనెక్కడ కానండి కాంప్రమైజ్. మీ ఇష్టం అని చెప్పేసాను. మేము చేస్తే మీకు మళ్ళీ కమ్‌బ్యాక్ లాగా ఉండాలి. హ్మ్. మీకు ఓకేనా? నేను ఆర్‌కే ఓకే అండి. ఎలా కావాలో అట్లా వాడేసేయండి గీత గారిని అన్నారు. ఆ! సో, వాళ్ళ ఇంట్లోనే ఉంచి నన్ను హ్మ్. ప్లస్ చెప్పాలంటే అనిత మా కొరియోగ్రాఫర్ గారు 7th మంత్ ప్రెగ్నెంట్ తను లేడీ. అంటే ఓకే. తను సీనియర్ కొరియోగ్రాఫర్ దగ్గర చాలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. సో, వాళ్ళేమనంటే, "మేడం మీరు ఉండేది లాంగ్ లొకేషన్ కదా! మా ఇంట్లోనే స్టే చేయండి మీరు. హ్మ్. అంటే మార్నింగ్ 10-6 మా ఇంట్లోనే ఉండి మా ఇక్కడే ప్రాక్టీస్ చేసి మేము ఏం కావాలో చూసుకుంటాం" అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని, చాలా బాగా చూసుకొని, అంటే నేను అబ్బా! ఏదో మనం ఊపులు అనేసా చేద్దాంలే అని. కానీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి వాళ్ళిద్దరూ. అసలు ఫస్ట్ డేనే అనుకున్నాను. ఇలా స్టెప్స్ చెప్పంగానే అమ్మా! అని ఎళ్లి కూర్చున్నా. పట్టేసింది ఇక్కడ నాకు. ఆ! నేను అనుకున్నా ఏంటి పట్టేసింది, ఇప్పుడు హాస్పిటల్‌కెళ్ళాలా? ఇంక అయిపోయింది మన పని, ఏదో పెద్ద పుడింగిలాగా చెప్పేసాము అనుకున్నాము. బట్ చాలా బాగా చూసుకొని చాలా బాగా చేయించారు ఇంక నాకు. సో, ఆ అవుట్‌పుట్టే ఇవాళ మా 'గుడుగుడు గుంచమా' అండి అసలు. హ్మ్. చాలా హార్డ్ వర్క్ అయితే చేశాము. ఈ హార్డ్ వర్క్‌కి పెద్ద ఇన్‌స్పిరేషన్ ఏందంటే చిరంజీవి గారండి. హ్మ్. చిరంజీవి గారు కొన్ని ప్రాబర్బ్స్ చెప్పారు. ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. మనం ఏదన్నా సాధించాలంటే మన నుంచి మనకి రావాలి. హ్మ్. మన కష్టం మనం పడితేనే ఎదుటోళ్ళకి తెలుస్తది. దాంతో పాటు మనకు లక్ ఉండాలి హ్మ్. అని తన మాటలు కొంచెం నాకు గూడా అనిపిచ్చింది. చాలామంది అన్నారు, "ఎందుకు గీత గారు చేయగలిగారు, చేయలేదేమో తను" అని చెప్పారు. బట్ నేను ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చేసేసానింక.